అందరికీ నమస్కారం। ఈ రోజు నేను చాలా మంచి విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను। చాలా వరకు కూడా సాధారణంగా అందరూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా దేవాలయంలో అంటే గర్భాలయానికి వెళ్లకుండా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి గర్భాలయానికి వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకుంటూ ఉంటారు। కానీ మనలో ఎంతమందికి ఆలయాలకి వెళ్ళినప్పుడు ఆ స్వామికి కానీ లేకపోతే అమ్మవారికి కానీ ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదనేది తెలుసు? అవి నేను మీతో ఈరోజు వివరించబోతున్నా। సాధారణంగా శివాలయాలకు వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి। చేస్తూ ఉన్నప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి। ఇక వైష్ణవాలయం అంటే శ్రీమన్నారాయణుడి ఆలయం కానీ లేకపోతే పద్మనాభ స్వామి ఆలయం, కృష్ణుని ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ కూడా వైష్ణవాలయాలు। ఈ వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే 7 ప్రదక్షిణలు చేస్తే మంచిది। ఇక అమ్మవారి ఆలయంకి వెళ్ళినప్పుడు 8 ప్రదక్షిణలు చేయాలి। ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది కూడా 3 లేక 5 చేస్తూ ఉంటారు, కానీ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది। ఇక నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి। అయ్యప్ప స్వామికి వచ్చేసి 5 ప్రదక్షిణలు చేస్తే మంచిది। వినాయకునికి 3 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలనే వస్తాయి। ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 27 ప్రదక్షిణలు చేయాలి, అది కూడా మంగళవారం రోజున చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి।